నమస్తే. ఆర్కే రోజా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా? తమిళ వెట్రి కజగం అనేటువంటి ఒక పార్టీలో జాయిన్ అవ్వబోతుందా? దళపతి విజయ్ పార్టీ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే 2026లో జరిగేటువంటి ఒక ఎన్నికల్లో ఒక కీలక పాత్ర పోషించబోతుందా? అయితే ఈ విషయాలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఆర్కే రోజా గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరినైనా సరే చెప్తారు. అయితే ఆవిడ టూరిజం శాఖ మినిస్టర్గా చేశారు వైసీపీ పార్టీలో. అయితే ఇప్పుడు అతి తొందరలో అంటే 2026లో 2 సంవత్సరాల తర్వాత ఏదైతే తమిళనాడులో జరిగేటువంటి ఎన్నికల్లో ఒక కీలక పాత్ర పోషించబోతుంది ఆర్కే రోజా అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అది కాక విజయ్ తలపతి పార్టీ ఏదైతే ఉందో తమిళ వెట్రి కజగం అనేటువంటి పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని చెప్పి వార్తలు అయితే చాలా విస్తృతంగా వినిపిస్తున్నాయి. దీనిపైన ఏం చెప్తారు మీరు? మీకు గుర్తుంటే మన ఎన్నికల ముందు చెప్పుకున్నామండి, రోజాకి నగరిలో ఎంట్రీ లేదు, రోజాకి తిరుపతిలో ఎంట్రీ లేదు, రోజా తాడేపల్లిలో ఉండలేదు. సో రోజా మెడ్రాస్లో సెటిల్ అవ్వచ్చు, ఎందుకంటే భర్త సెల్వమణికి సంబంధించిన ఊరు, ప్లస్ తను కూడా అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఆవిడ ఎదిగిన ఊరు, అది తను అక్కడ ఉన్నారు అని చెప్పుకున్నాం. అయితే రాజకీయంగా ఉండేవాళ్ళు రాజకీయాలు చేయకపోతే ఉండలేరు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. తెలుగుదేశంలో ఒక మంచి క్యాండిడేట్గా ఎదిగి ఆవిడ ఒక మంచి పేరు తెచ్చుకుని ఆవిడ సడన్గా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆవిడ జాయిన్ అవుదాం అనుకునే టైంకి అనూహ్యంగా ఆయన మరణించడం, తర్వాత ఆవిడ మళ్ళీ వైసీపీలోకి రావడం, వైసీపీలోకి వచ్చాక రోజా వేరు, వైసీపీలోకి వచ్చాక రోజా వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఆవిడకి అనూహ్యంగా డబ్బు రావడమే కాదు, జగన్మోహన్ రెడ్డి కోసం అంటే ఆస్తులు సంపాదించుకోవడానికో మరి అవినీతి చేయడానికో అక్రమాలకో మనకు తెలియదు. ఆవిడ చాలా అంటే ఆవిడ మాట తీరు మారింది, మనిషి ధోరణి మారింది, విపరీతంగా బూతులు మాట్లాడటం నేర్చుకుంది ఆవిడ. అది నాట్ ఓన్లీ రోజా, చాలామంది మంత్రులు చేసిన పని అదే, అప్పటి మంత్రులు ప్లస్ వైసీపీకి సంబంధించిన కేడర్ కూడా చేసిన పని అదే. అంటే జగన్మోహన్ రెడ్డి అటువంటి వాటిని పెంచి పోషించాడు ఆయన. అదేవిధంగా ఊర్లో కూడా నగరిలో ఆవిడకి ప్రజలతో సత్సంబంధాలు లేవు. అటు రోజా అన్నలు కావచ్చు, లేకపోతే భర్త సెల్వమణి కావచ్చు, వాళ్ళ దాష్టీకం ఎక్కువైపోయి మనం చూసాం అవన్నీ కూడా, మనం మహిళల ఆక్రోశాలన్నీ మనం విన్నాం. కాబట్టి ఇక్కడేమో పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ తాకనివ్వనంది, అక్కడ మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలు తాకనివ్వకుండా చేస్తాను అంది ఆవిడ. అందుకని ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. నగరిలో పాదం మోపడానికి వీల్లేదని చెప్పారు. నువ్వు అసలు అసెంబ్లీ గేటు తాగడం కాదు కదా, అసెంబ్లీ వైపు రావడానికి వీల్లేదని ఆవిడని ఓడించారు. సో మీకు తెలుసు పిఠాపురంలో ఎంత మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, తర్వాత అసెంబ్లీని ఎట్లా ఆయన ఈరోజు ఏలుతున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. ఇకపోతే రోజా విషయానికి వచ్చేసి నిన్ననే మనం చూసుకున్నాం, ఇటలీలో ఆవిడ చక్కర్లు కొడుతున్నారు షార్ట్ ఫ్రాక్స్ వేసుకుని అనేది. అంటే ఆవిడ ఫ్రాక్స్ వేసుకోకూడదా, మీకెందుకు అవంతా అని అడగచ్చు. ఆవిడ వేసుకోవచ్చు, మామూలుగా వ్యక్తిగతంగా ఆవిడ ఇష్టం అది. కానీ ఆవిడ ఒక సినిమాల పరంగా వేరు, ఒక రాజకీయాల్లోకి వచ్చాక ఆవిడంతటా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, వేరే ఒక మహిళా నాయకురాలను ఉద్దేశించి ఆవిడ ఇంత చేసి చుడీదార్ వేసుకుంటే దానికి ఆవిడ వ్యాఖ్యానాలు చేసింది కదా, చాలా సంప్రదాయంగా రావాలి, చీరలు కట్టుకుని రావాలి, నేను అలాగే వస్తాను, నేను మేకప్ వేసుకోను. సరే నువ్వు మేకప్లు వేసుకోవు, చీరలే కట్టుకుంటావు, కానీ బూతులు మాట్లాడతావు కదా. మరి అటువంటి సంస్కారం మిగతా నాయకురాళ్ళకి లేదు. అక్కడ రాజకీయ నాయకురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి అంత మంచి సంస్కారం లేదు, రోజాకున్నది. అది నిన్నటి మనం అది కూడా చెప్పుకున్నాం మనం. ఇకపోతే ఇప్పుడు ఇటలీ నుంచి వచ్చాక ఆవిడ తమిళ రాజకీయాల్లో అంటే కాళ్ళు మోపుతారా అని ఎందుకంటున్నామంటే, మనకు తెలుసు విజయ్ దళపతి ఆల్రెడీ తమిళ వెట్రి కజగం అని ఒక పార్టీ పెట్టారు. అతను దానికోసం సినిమాలు మానేశారు. ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆయన 26 ఎన్నికల్లో పోటీ చేస్తాను ముందే చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు పార్టీ నిర్వహణ కోసం ఆయన రోల్స్ రాయిస్ కారు అమ్మదలుచుకున్నాడు. ఆయన రోల్స్ రాయిస్ మీద కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి మనకి. ఆయన దిగుమతి సుంకం ఏదో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అది ఉంటుంది కదా, ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ ఏదో కట్టకుండా దాని గురించి కోర్టుకు వెళ్ళి, అంటే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, మరి దానికి భిన్నంగా ఉన్నాడు కదా విజయ్. అంటే విజయ్ స్టార్టింగ్లోనే ఇలా ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే తండ్రి హయాంలో అలా తయారయ్యాడు. మరి విజయ్ రేపు పొద్దున్న ఒక మంచి పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నవాడు
తను కొనుక్కున్న కారు విషయంలో ట్యాక్స్లే ఎగ్గొట్టడానికి చూశాడు కదా, దానికోసం కోర్టుకు వెళ్ళాడు ఆయన. అది చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పుడు నువ్వు ఒక కారు కొనుక్కొని దానికి ప్రభుత్వానికి నువ్వు పన్ను ఎగ్గొడతానంటే నువ్వు రేపొద్దున ఎటువంటి విలువలు నువ్వు సెట్ చేస్తావు ప్రజలకి? అందులో ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే తర్వాత బీజేపీ కొద్దిగా ఓటు శాతం పెరిగింది తప్ప బీజేపీని రానివ్వరు తమిళనాడు వాళ్ళు. సో ఒక ప్రత్యామ్నాయ పార్టీ కోసం చూసినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రత్యామ్నాయం కాదు అక్కడ. కాబట్టి విజయ్ లాంటి ఒక పేరున్న ఒక హీరో, ఎందుకంటే విజయ్ ఎలా వచ్చాడో మనందరికీ తెలుసు. ఒక చిన్న క్యారెక్టర్స్ నుంచి స్థాయి నుంచి ఒక మంచి హీరోగా ఎదిగాడు. నిన్ననే కీర్తి సురేష్ నోరు పడేసుకుంది, మీకు గుర్తుందేమో. చిరంజీవి కంటే విజయ్ చాలా బాగా డాన్స్ చేస్తాడు. అది తప్పు కదా. నువ్వు హౌ కెన్ యూ సే దట్? అసలు నువ్వు ఎదిగిందే తెలుగు ఇండస్ట్రీలో. ఎవరు? కీర్తి సురేష్. ఒక మహానటని సినిమా చేయకపోతే కీర్తి సురేష్ని ఎవడు పట్టించుకుంటాడు? నీకేం తెలుసని మాట్లాడావు నువ్వు? చిరంజీవి ఎప్పుడొచ్చారు ఇండస్ట్రీకి? అసలు చిరంజీవి గురించి నీకేం తెలుసని మాట్లాడావు? అంటే నోరు ఉంది కదా అని మాట్లాడకూడదండి. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 మనం చూసుకుంటే మొత్తం ఇండియాలోనే నెంబర్ 1. అంతర్జాతీయంగా కూడా తెలుగు వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీ, తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. బాలీవుడ్ కూడా ఈరోజు ఎందుకు పనికి రాకుండా ఉంది. మొన్ననే అల్లు అర్జున్ అన్నాడు కదా, అంటే హీరోలను ఎలా చూపించాలో మీకు తెలియదు అన్నాడు. మర్చిపోయారు, దే ఫర్గాటన్. ఇప్పుడు ఒక హీరో అంటే ఒకప్పుడు మనకి హిందీ సినిమాల్లో మంచి మంచి హీరోస్ మనం చూసేవాళ్ళం, అబ్బా ఇలా ఉండాలి అనుకునేవాళ్ళు. అవసరం లేదు, ఇప్పుడు మన హీరోలే మనకున్నారు. మనకి ఏ ఇండస్ట్రీ నుంచి మనకు అక్కర్లేదండి, మన తెలుగు హీరోలు మనకి చాలు. అంటే ఆ స్టేజ్కి ఇవాళ తెలుగు సినిమా వెళ్ళినప్పుడు కీర్తి సురేష్ నిన్న అలా మాట్లాడటం చాలా తప్పు. సో విజయ్ దళపతి మరి ఇప్పుడే ఇలా ఉన్నాడు, రేపు పొద్దున్న ఏం విలువలు సెట్ చేస్తాడో మనం చూడాలి. ఒకవేళ పార్టీ పెట్టి పార్టీ విక్టరీలోకి వస్తే. సో విజయ్ ఎట్లా స్టార్ట్ అయ్యాడో మనందరికీ తెలుసు. విజయ్ ఈరోజు హీరో అయ్యాడు. ఓకే, మంచిగానే డ్యాన్స్ చేస్తాడు. ఆ ఇండస్ట్రీలో అతను గొప్పవాడే అవ్వచ్చు, మనకేం దాని గురించి మనకి చర్చలు అవసరం లేదు. కాకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఎలా ఎదుగుతాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు. ఇప్పుడు కరెక్ట్గా 50 ఏళ్ళు అతనికి. సో మంచి ఏజే ఇది, అంటే మరీ వయసు అయిపోకుండా అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, బాగుంది. అయితే తమిళ ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. ఇక రోజా విషయానికి వస్తే ఆవిడకుండే అడ్వాంటేజెస్ ఏంటంటే భర్త తమిళవాడు కావడం, ఆవిడకి తమిళ్ బాగా వచ్చు, ఆవిడ తమిళ ఇండస్ట్రీలోనూ పనిచేస్తారు కాబట్టి ఒక అంటే కార్యవర్గంలో చేరతారో లేకపోతే ఏ రకంగా చేరతారో ఆవిడ, లేదు ఒక విమెన్స్ వింగ్ లీడ్ చేస్తానంటుందో, మరి ఆవిడ ఏం చేస్తుందో మనకు తెలియదు. విజయ్ ఏ రకంగా ఆహ్వానిస్తారో మనకు తెలియదు. ఒకవేళ మరి విజయ్కి ఈవిడ గురించి పాజిటివ్ రిపోర్ట్ ఉందా, నెగిటివ్ రిపోర్ట్ ఉందా కూడా మనకు తెలియదు. ఈవిడ చేరాలనుకుంటున్నారు కానీ ఆయన పిలిచాడా లేదా మనకు తెలియదు కదా. పిలిస్తే వెళ్తే అంటే ఒక రకంగా ఆవిడ అక్కడ ఇంకా ఇది కొత్త కాబట్టి ఇప్పుడు బూతులు మాట్లాడకుండా ఆవిడ ఒక రకంగా రాజకీయాలు నేర్పుతుందేమో. అంటే కొత్త పార్టీ, ఆవిడ కొత్తగా తమిళ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడంతో ఏమన్నా మరి కొంచెం పందా మార్చుకుని ఆవిడ కొంచెం ఒక రెస్పెక్ట్ఫుల్ లాంగ్వేజ్లో మాట్లాడుతుందా, అది మనం చూడాలి. ఇక్కడ మనం చూసుకుంటే వైసీపీలోంచి అంటే తను కెరీర్ చూసుకుంటే టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళింది, కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చింది. సో సాధారణంగా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీని మారడం అనేది ఒక ఎత్తు అయితే రోజా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కొత్త పార్టీలోకి వెళ్ళడాన్ని ఎలా చూడాలంటే? తప్పలేదండి. జయప్రద గారు వెళ్ళలా, తెలుగుదేశంలో ఉండి ఆవిడ సమాజ్వాదీ పార్టీకి వెళ్ళిందిగా, అక్కడ బాగానే ఆవిడ రాణించింది. అంటే జయప్రదకి నెగిటివ్ ఇది లేదు ఆవిడ. షీఈ్ ఎ గుడ్ యాక్టర్, షీఈ్ ఎ వెరీ గుడ్ ఆరేటర్, ఆవిడకి అన్నీ ఉన్నాయి. ఆవిడ చాలా బాగా మాట్లాడతారు. ఆవిడ ఏ భాష అయినా మాట్లాడుతుంది, హిందీ కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. అంటే ఆవిడ చదువుకున్న ఇంటర్మీడియటే, బట్ ఆవిడ మలుచుకుంది ఆవిడ. జయప్రదకి అదొక ప్లస్ పాయింట్. ఆవిడని ఉత్తరాది వాళ్ళు చాలా ఆదరించారు, ఎందుకంటే ఆవిడ అందం కావచ్చు, ఆవిడ చేసిన సినిమాలు కావచ్చు, ఆవిడకి ఒక మంచి గుర్తింపు ఉంది, చాలా మంచి పేరుని చెప్పాలంటే. అయితే ఏపీలో చూసుకునేసరికి రోజాకి చాలా 500 రూపాయల గురించి కోర్టుకి ఎక్కినటువంటి ఒక రోజా ఇప్పుడు దాదాపు 2500 నుంచి 3000 కోట్లు తను దండుకుందన్న సంగతి తెలుస్తుంది. అయితే ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఒక రోజాను కూడా పార్టీలోకి తీసుకుంటున్నారా అనేటువంటి క్వశ్చన్స్ మాత్రం వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఏమి పట్టవనుకోవచ్చా పక్క పార్టీ వాళ్ళకి? అంటే మరి విజయ్ ఏ రకంగా ఆలోచిస్తున్నాడు? విజయ్ కంటే ఈవిడకి అనుభవం ఉంది కాబట్టి ఈవిడ పనికొస్తుంది అనుకుంటున్నాడు, అందులో సినిమా ఇండస్ట్రీ ఆవిడ కాబట్టి తనకి ప్లస్ అవుతుందని అనుకుంటాడా? అంటే ఆంధ్రప్రదేశ్ వేరు, తమిళనాడు వేరు అనుకుంటున్నాడా? ఇవన్నీ మనకి ఇంకా తెలియదు డీప్గా, ఎందుకంటే అతని ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో మనకు అర్థం కావట్లే.
ఇప్పుడు అతనికి కూడా కొత్తే కదా రాజకీయాల్లోకి వచ్చాడు. యాక్చువల్గా అతని తండ్రి పార్టీ మొదలు పెడితే ఇతను ఫస్ట్ ఒప్పుకోలేదు, మీకు గుర్తుందో లేదో. ఒప్పుకోకపోతే అసలు తండ్రితో మాట్లాడటం మానేశాడు అతను ఒక దశలో. తర్వాత మళ్ళా మరి ఇతను పార్టీ పెట్టడం వెనక ఏంటి కారణం, ఇక్కడ ఇంకొకటి మతం కూడా తీసుకొస్తాడా మనకు తెలియదు. విజయ్ క్రిస్టియన్ అనే విషయం చాలా రోజులు ఎవరికి తెలియదు. విజయ్ పేరులో కూడా ఒక క్రిస్టియన్ పేరు ఉంటుంది. తర్వాత తను కొన్ని సినిమాల్లో ఆ పేరు వేసుకున్నాడు మనకి గుర్తున్నంత మటుకి. మళ్ళీ ఈ మధ్యన విజయ్ అనే చెప్తున్నాడు కానీ ఆ పేరు వేసుకోవట్లా. సో ఇక్కడ మతం కూడా ముడిపడి ఉంది కాబట్టి మరి అతని ఆలోచన ధోరణి ఏంటి, ఏ రకంగా ముందుకు వెళ్ళదలుచుకున్నాడు, అంటే క్రిస్టియన్ ఓటుని ఏమైనా గ్రాప్ చేయాలనుకుంటున్నాడా. ఇప్పుడు డిఎంకే మీద కూడా ప్రజలకు కొంచెం అసంతృప్తి ఉంది బాగా. సో ఆ రకంగా మరి ఏం చేస్తాడు, అసలు రోజా గురించి ఎంతవరకు తెలుసుకున్నాడు. ఇంకొకటండి, కొత్త పార్టీ పెట్టినా కొత్తగా ఎవరు వచ్చినా కూడా ఒక వ్యక్తి పార్టీలోకి వచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ ఆవేశంలో తీసేసుకుని రేపు అనర్థాలు తెచ్చుకునే కంట ముందుగా తెలుసుకుని వీళ్ళు మనకి ఎంతవరకు ఉపయోగపడతారు అనేది కూడా ఆలోచించుకోవాలి. సీనియారిటీ ఒకటే పనికిరాదు కదా, వాళ్ళ క్యారెక్టర్ లాంటిది, వాళ్ళు ఏ రకంగా అంతకుముందు ఉన్నారు, వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఆవిడకి ఆడదామాంధ్రాలో ఆవిడ మీద స్కామ్ ఉంది ఆవిడకి. అందుకని ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి అంటే రోజాని తీసుకుంటే అది ఎంతవరకు ఆయనకు ప్లస్ అవుతుంది అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు కదండి. తమిళ వాళ్ళు ఏంటి, తెలుగు వాళ్ళు ఏంటి, ఎవడైనా ఆలోచిస్తాడు. అందులో ఒకటేంటంటే తమిళ వాళ్ళే భాషాభేదం చూడరు, కాకపోతే వ్యక్తిగతంగా వాళ్ళని పట్టించుకుంటారు కదా, ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఎవరైనా చూస్తారు. కాబట్టి ఆ రకంగా రోజాకి మైనస్ కావచ్చు, మనం అది వేచి చూడాలి మరి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మొత్తానికి తమిళ వెట్రి కజగం అనేటువంటి పార్టీలోకి విజయ తలపతి తీసుకుంటాడా లేదా అనేది మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.